బండతో మాట్లాడమంటే కొట్టాడు కాబట్టి దేవుడు మోసేకి అహరోనికి ఆ దేశం చేరే అవకాశం ఇవ్వలేదని ప్రసంగాలు విన్నామండి. నేనైతే విన్నాను. నీవు కర్రను తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు అనగానే మోసే మాట్లాడకుండా 2 సార్లు కర్రతో బండను కొట్టేసినప్పుడు నీళ్లు రాకుండా ఉండాలి కదా. ఏంటి ప్రభువా రాలేదంటే, ఒరే నేనేమన్నాను నీతో, కొట్టమన్నానా మాట్లాడమన్నానా అని అడగాలి దేవుడు. కానీ నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను, సమాజమును పశువులను తాగాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా మోషే అహరోనుతో మీరు ఇశ్రాయేలు కన్నులెత్తి నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. అసలు ఏం జరిగిందో కీర్తనల గ్రంథంలో రాయించాడండి దేవుడు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 32-33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు అంటే ప్రజలు ఆయనకు కోపము పుట్టించిరి, కావున ఆ ప్రజల మూలముగా మోసేకు బాధ కలిగెను. దేవునికి కోపం పుట్టించినప్పుడు వారి వలన మోసేకి ఏం కలిగింది? బాధ కలిగిందట. 33 ప్రజలు దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేసిరి, అతడు తన పెదవులతో కాని మాట పలికెను. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడి వారితో, ద్రోహులారా వినుడి, దేవుడు ఈ బండలో నుంచి నీళ్లు రప్పించమన్నాడని మాట్లాడాల. వాళ్ళు దేవుని మహిమను వాళ్ళకు ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి తగిలించుకున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? ద్రోహులారా, దేవుని పక్షానున్న ఈ మోసే దేవుడే తన నుండి అలా పలికిస్తున్నాడు అన్నమాట అని ఎవరిని అనుకుంటారు? దేవుడిని అనుకోరా? దేవుని పరిశుద్ధతను నిందించరా? ఎందుకంటే అప్పటి వరకు మోసే మాటలు దేవుని మాటలుగా తీసుకున్నారు. అంటే ఒక రకమైన ప్రౌడ్నెస్ వచ్చేసింది వీళ్ళకి. నీళ్ళు ఇచ్చేది మీరా నేనా? ఆ ద్రోహులారు అన్న మాట ఏమో దేవునికి ఆపాదిస్తారు, మోసే నీళ్ళు ఇచ్చాడు అంటారు. నోటితో తన పెదవులతో కాని మాట మాట్లాడేశాడండి మోసే. అది జరిగినది.